హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ ఈ రెండింటిలో ఏది బెస్ట్, అలాగే పర్ఫార్మెన్స్ పరంగా అలాగే ఫీచర్స్ పరంగా ఏది బెటర్ గా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. ఎయిర్ ఫైబర్ అనేది వర్క్ చేయాలనుకుంటే కంపల్సరీగా 5G సిగ్నల్స్ అయితే ఉండాలి. మీ ఏరియాలో 5G సిగ్నల్స్ పర్ఫెక్ట్ గా అందుబాటులో ఉన్నాయి అనుకుంటే ఈ ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోవడానికి ప్రాధాన్యత అయితే ఇవ్వండి. ఎయిర్టెల్ మరియు జియో ఎయిర్ ఫైబర్ లో అయితే 4K సెటప్ బాక్స్ తో పాటు మోడమ్ అలాగే అవుట్డోర్ యూనిట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎయిర్టెల్ లో అయితే ఇంతకు ముందు మనకి లైవ్ ఛానల్స్ రావడానికి డిష్ అయితే ప్రొవైడ్ చేసేవారు. ప్రస్తుతం జియో ఎయిర్ ఫైబర్ లాగే IPTV సెటప్ బాక్స్ ద్వారా ఇవ్వడం ద్వారా మనకి డిష్ లేకుండా డైరెక్ట్ లైవ్ ఛానల్స్ అయితే చూడవచ్చు. ఎయిర్టెల్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ లో అవుట్డోర్ యూనిట్ కి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసి ఇంట్లో ఉన్న మోడమ్ కి అయితే కనెక్ట్ చేస్తారు. ఈ మోడమ్ నుంచి 4K సెటప్ బాక్స్ కి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మనం ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ లో ఏది తీసుకుంటే బెటర్ అనేది, వీటి మధ్య తేడా ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఎయిర్టెల్ అలాగే జియో అనేది 5G సిగ్నల్ ని బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. కావున మీరు ఉండే ఏరియాలో ఏ ఎయిర్ ఫైబర్ సిగ్నల్స్ అయితే పర్ఫెక్ట్ గా వస్తున్నాయో వాటిని చెక్ చేసుకుని ఈ ఎయిర్ ఫైబర్ ని తీసుకోవడం అయితే చాలా బెటర్. ఎయిర్టెల్ మరియు జియో ఎయిర్ ఫైబర్ రెండు కూడా మనకి వైఫై 6 రౌటర్ తో రావడం అయితే జరుగుతుంది. అలాగే 4K సెటప్ బాక్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఛానల్స్ పరంగా చూసుకుంటే జియో ఎయిర్ ఫైబర్ లో 800+ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో అయితే 350+ ఛానల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్స్ పరంగా చూసుకుంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కంటే జియో ఎయిర్ ఫైబర్ లో అయితే కాస్త ఎక్కువ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే OTT ఛానల్ సబ్స్క్రిప్షన్ పరంగా చూసుకుంటే జియో ఎయిర్ ఫైబర్ అయితే 10+1 ప్రీమియం OTT యాప్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో అయితే 22+ OTT యాప్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ OTT యాప్స్ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా అడిషనల్ గా అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండింట్లో వైఫై స్పీడ్ పరంగా చూసుకుంటే జియో ఎయిర్ ఫైబర్ లో ఒక నెలలో 1000 GB కంప్లీట్ అయ్యాక వైఫై స్పీడ్ వచ్చేసరికి 64 kbps కి అయితే తగ్గుతుంది. అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో అయితే ఫర్ మంత్ 1000 GB కంప్లీట్ అయ్యాక వైఫై స్పీడ్ వచ్చేసరికి 2 Mbps కి అయితే తగ్గుతుంది. నెట్ స్పీడ్ పరంగా చూసుకుంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే కాస్త బెటర్ గా ఉంటుంది. ఇక రెండింట్లో మంత్లీ ప్లాన్ పరంగా చూసుకుంటే జియో ఎయిర్ ఫైబర్ లో అయితే 599, 888 ప్లాన్ అవుతుంది, 899 ఉంది, అలాగే 1199 ఈ 4 ప్లాన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో అయితే 699, 799, 899 ఈ 3 ప్లాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ పరంగా నెట్ స్పీడ్ పరంగా చూసుకుంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఇక ప్రైస్ పరంగా చూసుకుంటే కొత్త కనెక్షన్ కావాలనుకునే వారికి జియో ఎయిర్ ఫైబర్ లో అయితే 2000 ప్రైజ్ పే చేసి 5999 ప్లాన్ అయితే 3 months వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో అయితే 2500 పే చేసి 699 పే చేసి ప్లాన్ అయితే 3 months అయితే ఫ్రీగా చూడవచ్చు. నేనైతే లాస్ట్ 6 months నుంచి అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నాకు ఎయిర్ ఫైబర్ లో ఇన్స్టలేషన్ లో గానీ సర్వీస్ పరంగా గానీ ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. అలాగే మా రిలేటివ్స్ లో కూడా జియో ఎయిర్ ఫైబర్ అయితే లాస్ట్ 5 months లో అయితే పర్చేస్ చేశారు. వాళ్ళైతే యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా సర్వీస్ విషయంలో గానీ టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ పరంగా గానీ ఎటువంటి అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. వాళ్ళు తీసుకునే ఏరియాలో 5G సిగ్నల్స్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల జియో ఎయిర్ ఫైబర్ యొక్క సిగ్నల్స్ కూడా 5G సిగ్నల్స్ కూడా చాలా బెటర్ గా ఉన్నాయి. ఈ రెండు కూడా ఎయిర్ ఫైబర్ లో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని వస్తాయని ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. అలాగే జియో ఎయిర్ ఫైబర్ అయితే జియో సిమ్ యూజర్స్ కి అయితే 50 days జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీ ట్రయల్ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తుంది. ఎవరైనా జియో సిమ్ యూజర్స్ ఉంటే మై జియో యాప్ లోకి వెళ్ళి ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. అదే విధంగా జియో ఎయిర్ ఫైబర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.